ఆగస్టు 4వ తారీఖున దశమి. ఇది శ్రావణ దశమి. మరి ఆ రోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? పురాణాలలో ఏముందో తెలుసా? ఈ శ్రావణ దశమికి రవి బుధులు కలిసి ఉన్నారండి. ఈ శ్రావణ దశమి రోజున గురు శుక్రులు రవి బుధులు కలిసి ఉండడం, 4 గ్రహాలు ఒక అద్భుతం జరుగుతుంది. గ్రహకూటమిగా ఏర్పడినాయి. అయితే ఈ యొక్క దశమికి, శ్రావణ దశమికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఒకానొక గ్రామంలో ఒక ఒక అడవిలో ఒక పేదవాళ్ళు, ఒక పేద కుటుంబం జీవిస్తుంది అక్కడ. తినడానికి తిండి లేదు, కానీ వాళ్ళు పరమశివ భక్తులు. అవి ఎప్పుడు కూడా పరమశివుణ్ణి ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఎప్పుడు ఉన్నది. ఆ కొడుకు చూసి అంటాడు, అమ్మా నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఇంతగా పరమశివుణ్ణి ఆరాధిస్తున్నావు, ఒక్కరోజైనా మన కడుపు మాడుతుందని తను ఎప్పుడైనా మనకేమైనా సహాయం చేశాడా? ఎందుకమ్మా దేవుడిని పూజిస్తున్నావు అని ఆ కుర్రోడు అంటాడు ఆ తల్లిని. అది విన్నటువంటి పరమశివుడు, మరి ఆ టైం రానే వచ్చింది. అదే ఈ యొక్క దశమి. ఎప్పుడండి? శ్రావణ దశమి. ఆ రోజు పరమశివుడు మారువేషంలో వస్తాడు. వచ్చి ఆ పేదరాలిని అడుగుతాడు, అమ్మా నాకు ఏదైనా తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అని చెప్తే, ఆ తల్లి దగ్గరికి ఇంట్లోకి వెళ్తే ఏమీ ఉండదు. తినడానికి భోజనం కూడా ఒక మెతుకు కూడా ఉండదు. ఇలా అయినా చెప్పేసి ఆ బాటసారి దాహం తీర్చాలి, అన్నం పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఏం చేస్తుందంటే, ఇంటి వెనకాలకు వెళ్ళి నల్ల ద్రాక్ష పళ్ళ గుత్తులు తీసుకొని ఆ ద్రాక్ష పళ్ళను ఒక వైట్ క్లాత్లో వేసేసి దాన్ని నలిచేసి దాంట్లో నుండి చిక్కటి నల్ల ద్రాక్ష పళ్ళ రసాన్ని ఆ గ్లాసులో తీసుకొచ్చి ఇస్తుంది బాటసారికి. ఆ బాటసారే పరమశివుడని ఈవిడకు తెలియదు. ఆ తాగినటువంటి పరమశివుడు అక్షయ పాత్రను బహుకరిస్తాడు వీళ్ళకి. ఈ అక్షయ పాత్ర ఉన్నటువంటి రోజులు ఇంకా మీకు తిరుగుండదని అక్షయ పాత్ర అంటే, ఈ యొక్క దశమి రోజు పరమశివుడికి నల్ల ద్రాక్ష పళ్ళ రసంతో ఒక రెండే బిల్వ పత్రాలు జోడించి, ఆ యొక్క నల్ల ద్రాక్ష పళ్ళ రసంలో ఆ రోజు ఆగస్టు 4వ తారీఖున కనుక మీరు శివారాధన చేసి శివుడికి అభిషేకం జరిపిస్తే, నిజంగా ఆ స్వామివారు మీకు అక్షయ పాత్ర లాంటి వరాలు కురిపిస్తాడు. ఇది